రేవతి కుటుంబం కోసం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకు 2 కోట్లు చెక్ అందజేస్తున్న అల్లు అరవింద్. పుష్ప 2 సినిమా నిర్మాతలు. తగ్గిండు పుష్ప. క్యాప్షన్ చూడరు మీరు. ఒక మనిషిని రెచ్చగొట్టడం ఇది. తగ్గిండు పుష్ప. నవ్ ఇప్పుడు వి విల్ డీకోడ్ ది యాక్చువల్ సినారియోస్ టు ది ఎపిసోడ్. సీఎం ఆగ్రహం. పోలీసుల విచారణ తర్వాత దిగొచ్చిన అల్లు అర్జున్. సీఎం ఆగ్రహం. దేని మీద ఆగ్రహం? దేనికోసం ఆగ్రహం? దిగొచ్చిన అల్లు అర్జున్ దేనికి దిగిండు? ఆయన దేని మీద ఎక్కిండు? సీఎంకి అహంకారం లేదా? తొక్కి పడేస్తా నా కొడక అన్న మాటలు అహంకారం కాదా? ఇది రాష్ట్ర ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆన్సరా? ఈజ్ దిస్ ద వే దట్ యూ రన్ ఎ పాలిటిక్స్ అండ్ దిస్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ మిస్టర్ సీఎం? అండ్ వాట్ ఈస్ ద స్టేట్మెంట్? అండ్ మోర్ ఓవర్ ఒక ప్రింట్ మీడియా ఇట్లాంటి కథలు రాయడం అనేది ఎంతవరకు ప్రజల జీవితాలల్లో ఎలుగువెట్టుడు వేలువెట్టుడా లేకపోతే వెలిగిచ్చుడా అనేది నేను మీ విఘ్నతకి ఇచ్చిపెడుతున్నా. మీ కామెంట్ రూపంలో చెప్పుడు. శ్రీతేజ్కు అల్లు అరవింద్ చిత్ర నిర్మాతల పరామర్శ. అర్జున్కు కోటి రూపాయలు, సుకుమార్ నిర్మాతలు మరో కోటి సాయం. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకు 2 కోట్లు చెక్ అందజేత. నేడు సీఎం రేవంత్తో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దల భేటీ. ఇప్పుడు ఇదంతా కంప్లీట్గా చూస్తే కేవలం ఆయన అహంకారాన్ని రిజాల్వ్ చేసుకోనికే ఆడిన నాటకమా ఇది కాదా? నేను ఆ రోజు స్టాండ్ తీసుకున్నా, ఈ రోజు కూడా అదే స్టాండ్ తీసుకున్నా. ఒక్కనాడన్నా ముఖ్యమంత్రి పొయ్యి ఆ పిల్లగాన్ని చూసిండా? నేను ఆయన పోలీసు ఇది స్టోరీ వింటుంటే నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి అని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి వర్యులకు నేను ఏమంటున్నా, వాళ్ళ తల్లిదండ్రులను పిలిచినేమన్నా నువ్వు మాట్లాడినవా? ఇవాళ వెనకటికి బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకున్నారు పోలీసు వాళ్ళు అని చెప్పి గంభీరమైన ఆరోపణలు చేశారు పాపం పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్ మీద. ఇవాళ ఆఖరికి పోలీసు వాళ్ళను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు అని చెప్పి గంభీరమైన ఆరోపణలు ప్రజలలో తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ హీన చరిత్ర. అసలు ఏంది గిరీష్ లొల్లి అని అంటే, అసలు తగ్గిండా పుష్ప, దిగొచ్చిండా అర్జున్? అహంకారం సీఎం రేవంత్ రెడ్డిది ఏమైంది అని చెప్పి ఇవన్నీ ఆలోచించే కంటే ముందు మనం ఒకటి ఆలోచించాలి. ఏందని అంటే, ఒక చిట్టా నేను తీసుకొచ్చిన ఫ్రెండ్స్, అసలు ఎక్కడ మనం యాక్షన్ చేయాలన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, అసలు పోలీసు వాళ్ళకు ఏం చేయాలనో తెలుసా? క్రౌడ్ మేనేజ్మెంట్ అనే విషయంలో వాళ్ళకి ఏమన్నా విజన్ ఉన్నదా? అసలు క్రౌడ్ రిస్క్లను ఆర్ టు దట్ మ్యాటర్ చల్తా హే యాటిట్యూడ్ ఏదైతే ఉన్నదో పబ్లిక్ సేఫ్టీ మీద రక్షక భటులు పోలీసు వాళ్ళు అని అంటాము. ఇంకా అందులోనైతే సిగ్గు తప్పినోళ్ళు ఎవరు అని అంటే రాజకీయ నాయకులు. ఎందుకంటే వాళ్ళ పెత్తనం కోసం, వాళ్ళ అహంకారం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ని తాకట్టు పెట్టి వాళ్ళ జిందగీలను ప్రజలల్లా వాళ్ళకు ఒక గౌరవం లేకుండా చేస్తున్నా ఎవరన్నా పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసి నడుపుతున్నారు అని అంటే వాళ్ళు రాజకీయ నాయకులే. ఇవాళ హోమ్ మినిస్టర్కి అనేటోడికి బాధ్యత ఉన్నదా? ముఖ్యమంత్రికి నిజంగా బరువు ఉన్నదా అనేది ఇవాళ పెద్ద ప్రశ్న. ఎందుకు అనంటే, అసలు క్రౌడ్ మేనేజ్మెంట్ కింద డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరుతోని 10 సంవత్సరాల కిందనే ఈ క్రౌడ్ని ఎట్లా మేనేజ్ చేయాలి అని చెప్పి ఒక గైడ్ లైన్స్ ఇచ్చిండ్రు. ఇది ఫాలో చేసే తత్వము, తపస్సు ఈ ముఖ్యమంత్రికి ఉన్నదా? చెప్పినా అర్థమవుతుందా ఆ అహంకారికి? అసలు ఆయన ఆత్మవిశ్వాసం కంప్లీట్గా సెటిల్మెంట్లకే ఉంటుందా? లేక ఎదుటోని తొక్కుట్లనే ఉంటుందా? లేకపోతే ప్రజలను ప్రయోజకులను చేసే దిశగా ఉంటుందా? లేకపోతే ప్రజావాణి అని చెప్పి పెట్టి నీ అహంకార ధోరణి పరిచయం చేస్తున్నావు కదా రేవంత్ అన్న, దీనికి నీ సమాధానం ఎలా చెప్పు? నిన్ననే నీకు నేను అడిగిన, మణిపూర్కి మణికొండకు తేడా తెలియని ముఖ్యమంత్రి మణిపూర్ మీద మాట్లాడుతున్నాడు చూడు అని చెప్పి మేము మాట్లాడినాం. నేను వేసిన ప్రశ్నలకు మీ ఒక్కోడన్న కాంగ్రెస్ వాడు నాకు తిరిగి ఆన్సర్ ఇవ్వను. నేను బేషరతున క్షమాపణ చెప్తా, నీ కాళ్ళ మీద పడి నమస్కారం పెడతా. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నలకు నాకు సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి గారు. అనుముల రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు 2వ ముఖ్యమంత్రి ఆఫ్ తెలంగాణ. ఎస్, ఇప్పుడు ఏదైతే లొల్లైందో కంప్లీట్గా పుష్ప దిగొచ్చిండా ఆర్ పుష్ప ఏమైందా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, తగ్గిండు పుష్ప. ఈ ఘటన తర్వాత అల్లు అర్జున్ సినిమా ఏదైతే పుష్ప 2 ద రూల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైతే ఉన్నదో దానికి మళ్ళా ఫ్రీ పబ్లిసిటీ దొరికిందా? విచ్ ఇస్ ఆల్రెడీ అ పాపులర్ మూవీ అని అంటే ఎస్, ఒక ఫ్రీ పబ్లిసిటీ మన రేవంత్ రెడ్డి గారే ఇచ్చేసారు. అయితే ఇది కంప్లీట్గా సినియారో ఇప్పుడు ప్రజల దృష్టిలో ఎట్లా పోయింది తెలుసా రేవంత్ అన్న? ఒక అబ్సల్యూట్ పోలీస్ ఫెయిల్యూర్ లెక్క ఇది ప్రజల గుండెలల్లో నిలిచిపోయింది. ఎస్, ఇప్పుడు నేను ఆధారాలు పెడుతున్న పాపము బలైన పోలీసు వాళ్ళని పక్కకు పెడితే అసమర్థులు రాజకీయ నాయకులు కాదా అని చెప్పి ఇలా నేను ప్రజల వద్దకు ఈ టాపిక్ తీసుకొని వచ్చిన. పోలీసులను మీరు బద్నాం చేసిర్రు, ఫైన్. అయితే పోలీసు వాళ్ళకు కూడా చిత్తశుద్ధి ఉండాలి కొన్ని విషయాలల్లో. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈజ్ యూ. మీ తల మీరే కాపాడుకోవాలి సార్. మీ పరువు మీరే కాపాడుకోవాలా, మీ డిపార్ట్మెంట్ పరువు మీరే కాపాడుకోవాలి. రాజకీయ నాయకుల
డిక్టేటర్షిప్లో మీరు ఇట్లా ఆ ముసుగులో మునిగిపోతే మీకు మిగిలేది కేవలం ప్రజా హేళన, ప్రజల యొక్క అవమానమే. ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే ఉందో అది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ క్యాపిటల్. ఇక్కడ ఏదైనా పెద్ద హీరో పిక్చర్ రిలీజ్ అయినా ఆర్ టు దట్ మ్యాటర్ ఏదైనా ప్రీమియర్ షో కండక్ట్ అయినా, పెద్ద కన్సర్ట్ అయినా, పెద్ద ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏమైనా క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద క్రౌడ్ గ్యాదరింగ్ అనేది ఒక సర్వసాధారణమైన ఫినామినా. ఇక్కడ ఫుల్ ప్రూఫ్ ప్రోటోకాల్స్ లేకపోతే ఈ ఫిలిం ఇండస్ట్రీని ఎట్లా కంట్రోల్ చేయాలా, మన గ్యాదరింగ్ని ఎట్లా కంట్రోల్ చేయాలా, పోలీసు వాళ్ళకి శిక్షణ ఉన్నదా అని అంటే ఒక పెద్ద స్పెక్యులేషన్ అయిపోయింది. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఆబ్వియస్గా నీకు నచ్చిన ఈవెంట్ ఏదైనా జరిగినా, నీకు నచ్చిన ప్రోగ్రామ్ ఏదైనా జరిగినా, నీకు నచ్చినోడు ఎవడన్నా వచ్చినా, నువ్వు మెచ్చనోడు ఎవడన్నా వచ్చినా, నీకు నచ్చని టాపిక్ మీద ఎవడన్నా మాట్లాడినా, నువ్వు మెచ్చిన టాపిక్ మీద ఎవడన్నా సమర్థించినా, నీ సంతోషం, నీ దుఃఖము, నీ పగ, నీ ప్రతీకారము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరేమనుకుంటుంది ఇవన్నిటినీ 140 కోట్ల జనాభాను కంట్రోల్ చేయాలని అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఆర్ గైడ్ లైన్స్ ఉండాలనా వద్దా? అసలు ఈ ముఖ్యమంత్రికి పరిపాలన తెలుసా, లేకపోతే కేవలం రాజీ పడే రాజకీయాలే చేస్తాడా? ఈ కాంగ్రెస్ ఈయన చరిత్రకు కేవలం లంకె బిందెల కోసమే అన్వేషణ ఉంటుందా? అహంకారపూరితమైన మాటలే ఉంటాయా? ఇప్పుడు ఈ మాటలు నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నది అని అంటే జాగ్రత్తగా నువ్వు రీడ్కేనిగా. అసలు డిక్షనరీ మీనింగ్ స్టాంపీడ్ అని చెప్పి మనం తీసుకొని చూస్తే అది కేవలం పశువులకు యూజ్ చేసే వర్డ్. ఎస్, మీరు విన్నది కరెక్ట్. స్టాంపీడ్ అని అనేది నేను చెప్పడం మాట కాదు, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక కథనం తీసుకొని గిరీష్ గారు మాట్లాడుతుండు. ఆధారాలతోనే మాట్లాడతా ఫ్రెండ్స్, నేను ఆధారాలు ఇది నేను మాట్లాడా. డిక్షనరీ అనే వర్డ్ స్టాంపీడ్ ఇది తీసుకొని మాట్లాడితే అది కేవలం జంతువులకే ఉపయోగిస్తారు. మెయిన్లీ మన గుర్రాలకే తీసుకోండి, లేకపోతే క్యాటిల్కి తీసుకోండి. ఏవైతే ఇవి ఒకటే డైరెక్షన్లో ఉరుకుతున్నా ఏవైతే ఉంటాయి చూడు, ఎందుకు ఉరుకుతాయో ఒకటే డైరెక్షన్లో అంటే అవి భయంతో ఉరుకుతాయో లేకపోతే ఎక్సైట్ అయ్యి ఉరుకుతాయో, బరాలు ఒక వన్ డైరెక్షన్లో ఉరుకుతుంటాయి. ఎస్పెషల్లీ జంతువులకు వాడే ఈ వర్డ్ స్టాంపీడ్ అని. ఎస్ గిరీష్, మళ్ళీ మనుషుల మీద కూడా ఇట్లాంటివి అయితే క్రౌడ్ ఎప్పుడైనా బాగా అయిపోతే కూడా మనం స్టాంపీడ్ అనే వర్డ్ మాట్లాడతాం కదా అని అంటే, స్టాంపీడ్ అనే వర్డ్ ముంగట హ్యూమన్ స్టాంపీడ్ అని చెప్పి మనం మాట్లాడతాం. ఎందుకు అని అంటే దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ అండ్ యానిమల్. ఆ డిఫరెన్షియేట్ చేయాలి. స్టాంపీడ్ అనగానే అచ్చా యానిమల్స్, జంతువులు చచ్చిపోయినాయా, జంతువులు తొక్కిసలాటకు గురైనాయా అని చెప్పి మనం అనుకుంటాం. మళ్ళీ మనుషులు దీనికి గురైనరు అని అంటే దానికి డిఫరెన్షియేట్ చేసే తత్వం ఉండాలి. బికాస్ స్టాంపీడ్ అనే వర్డ్ డిక్షనరీలో జంతువులకు పెట్టారు, హ్యూమన్ స్టాంపీడ్ అనేది వాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాంపీడ్ అని చెప్పి రాసి పడేసినాయి చాలామంది. ఆ కాడికి వస్తే ఇప్పుడు మనం ఇలా చేయాల్సింది ఏందని అంటే పుష్ప 2 ప్రీమియర్ ఏదైతే జరిగిందో అది స్టాంపీడ్ కాదు. ఎస్, మీరు విన్నది కరెక్ట్, గిరీష్ గారు చెప్తుంది కూడా కరెక్ట్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఆయన పేరేంది, రాబిన్ డేవిడ్ బ్యూటిఫుల్ ఆర్టికల్ రాసిండు. 15 డిసెంబర్ వచ్చి ఉంటుంది, మీరు చూడండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే పుష్ప 2 ఏదైతే సినిమా ఉందో అది యాక్చువల్గా స్టాంపీడ్ కాదు. ఇది కరెక్ట్గా చెప్పాలనంటే దీన్ని క్రౌడ్ క్రష్ అని అంటారట. అయితే ఈ క్రౌడ్ క్రష్ అంటే ఏంది గిరీష్ అని అంటే ఇప్పుడు జనరల్గా రేవతి గారి దురదృష్టవ మన ఘటన తీసుకొని చూసినా, ఆ పిల్లగాడి ఘటన తీసుకొని చూసినా ఎక్కడ కూడా వీళ్ళ శరీరాల మీద పెద్ద గాయాలు ఏం లేవు. నిజంగా చెప్పాలంటే పెద్ద గాయాలు ఏం లేవు, గాయాలు పడేయచ్చు. కాకపోతే ఇట్లా స్క్రాచెస్ కానీ, అది కానీ, నెత్తి వలగడం కానీ, రక్తం కానీ, ఇట్లాంటిది కానీ ఎక్కడ కూడా పోలీసులు ప్రస్తావించలే. ఆర్ టు దట్ మ్యాటర్ రిపోర్ట్స్ ప్రెస్లలో కూడా దీని మీద ఎప్పుడేం మాట్లాడలే. అంటే నిజంగా చెప్పాలంటే తొక్కిసలాట అయింది కానీ పెద్ద డ్యామేజ్ ఏం కాలే. వీళ్ళు ఎందుకు మరణించిండ్రు, రేవతి ఎందుకు మరణించింది, మళ్ళీ గిరీష్ తొక్కిసలాటలా రేవతి మరణించింది కదా అని చెప్పి మాట్లాడితే దీనికి ఒక ఇంగ్లీష్లో మంచి వర్డ్ ఉన్నది. ఏందనంటే యాస్ఫిజియేటెడ్ అని అంటారంట. ASPHYXIATED యాస్ఫిజియేటెడ్ అని చెప్పి మాట్లాడతారట. అంటే దీని అర్థం ఏందనంటే సరైన ఆక్సిజన్ దొరకక మనుషులు చచ్చిపోవడం. అయితే ఇప్పుడు ఇక్కడ టోటల్ సంఘటనల సంధ్యా థియేటర్ దగ్గర ఏమైంది అని అంటే ఈమెకు పెద్దగా ఎక్కడ ఫిజికల్ ఇంజరీస్ కనబడకపోయినా సరైన ఆక్సిజన్ దొరకక ఇవాళ రేవతి ఆ దురదృష్టపు ఘటనకు బలైంది మన సోదరి రేవతి. అయితే ఇప్పుడు ఇక్కడ కేవలం రేవతి కొడుకుకే ఈ ఘటన జరిగింది. ఇంకా ఎవ్వరు ఇళ్ళల్లో పాపము ఇంకెక్కువ స్టాంపీడ్ జరగలే. అయితే గిరీష్, ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంది అని అంటే అసలు క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది పోలీసు వాళ్ళకి తెలుసా, వీళ్ళు ఏమన్నా గైడ్ లైన్స్ ఫాలో అయినరా, గైడ్ లైన్స్ ఫాలో కామని స్టేట్ బాడీ ఏమన్నా వీళ్ళకి చెప్పిందా, ముఖ్యమంత్రి ఆర్ టు దట్ మ్యాటర్ ఈయన క్యాబినెట్ మినిస్ట్రీ ఏదైతుందో పోర్ట్ఫోలియో కూడా కుర్చీ మడత పెట్టి ఈయన దగ్గరనే ఉన్నది కాబట్టి
దీని మీద ఏమైనా సమీక్ష జరిపిండా, సమీక్ష చేసే కెపాసిటీ ఉన్నదా? ఇట్లాంటి ప్రశ్నలు ఎప్పుడైనా మీరు వేసిండ్రా? ఏదైనా ప్రెస్ రోడ్ వేసిండా, ఏదైనా టీవీ ఛానల్ వేసిందా? ఎంతసేపు లూప్లో పెట్టి నడుపుడే తప్ప ప్రజలకు ఉపయోగపడే నిజాలు ఏదైనా చెప్పిండ్రా? ఎందుకంటే ఈ గైడ్ లైన్స్ ఎందుకు మాట్లాడుతున్నామనంటే ప్రతి కౌడ్తో ఒక ఎమోషనల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ వస్తే ఇగో ఈ గిరీషుడు ఆ మోదీకి దాసుడా, నువ్వు గులాం బారా అని అంటే ఎస్ గులాంనంట. ఇప్పుడు నా సనాతన గురువులు ఎవరన్నా వచ్చిండ్రు అని అంటే వాళ్ళ సందేశం విననీకే నేను గులాం నానంటే ఎస్ నేను గులాంని అని అంట. అప్పుడు ఇది నా ఎమోషనల్ ఎనర్జీని డిఫైన్ చేస్తుంది. అదే ఒకడు మునావర్ ఫారూఖీ గాడు వచ్చి నా దేవి దేవతలను ఎవడన్నా తిడుతున్నాడు అని అంటే ఈ ఎమోషనల్ ఎనర్జీ ఇంకొక రకంగా ఉంటుంది నాది. సో ఏ రకంగా ఏ మనుషులలో ఎక్కడెక్కడ క్రౌడ్ ఏ ఎమోషనల్ ఎనర్జీలలో ఉంటారు అని అనేది ఫస్ట్ ఈ గైడ్ లైన్స్ డిఫైన్ చేసింది ఉందా లేదా అని చెప్పి మనం మాట్లాడితే, ఇండియన్ పోలీస్ ఫోర్స్కి ఇది తెలుసా అని చెప్పి మనం మాట్లాడితే, ఈ మేనేజ్మెంట్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఆర్ క్రౌడ్ మేనేజ్మెంట్ స్కిల్స్ మన పోలీసు వాళ్ళకు ఆర్ టు దట్ మ్యాటర్ మన ఏజెన్సీస్కి తెలుసా అని చెప్పి మనం మాట్లాడితే, బికాస్ ఎవ్రీ ఇండివిజువల్ ఒక్కొక్క మూమెంట్లలో ఒక్కొక్క రకంగా ఎనర్జీ డిస్ప్లే చేస్తున్నాడు కాబట్టి, సో ఈ ఎనర్జీని కంట్రోల్ చేసే ఎఫిషియెంట్ సిస్టమ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ మన దగ్గర ట్రైన్డ్ అయి ఉన్నాయా అని చెప్పి మనం మాట్లాడితే, అసలు ఇదైతే ఇప్పుడు ఏదైతే దుర్ఘటన జరిగిందో, ఈ తొక్కిసలాట జరిగిందో, ఇది మొట్టమొదట జరిగిందా అని అంటే కాదు. ఫస్ట్ తొక్కిసలాట స్వతంత్ర భారతదేశంలో 1954లో జరిగింది కుంభమేళా. సుమారు 800 మంది ప్రజలు చచ్చిపోయినారు ఈ తొక్కిసలాటల. ఇది వాస్తవం కాదా? 2019 లోక్సభ ఎలక్షన్స్లో సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారే ఈ ప్రస్తావన తీసుకొచ్చి కాంగ్రెస్ అసమర్థత పరిపాలన గురించి మాట్లాడుతూ ఈ 1954 కుంభమేళా జరిగిన తొక్కిసలాటను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఈయన చరిత్ర పరిచయం చేసింది వాస్తవమా కాదా? జూలై 2, 2024 హత్రాస్ యూపీలో జరిగిన ఒక సత్సంగ్లో 123 ప్రజలు తొక్కిసలాటకు గురై మరణించింది కరెక్టా రాంగా? సరే 70 సంవత్సరాలలో ఏమన్నా మారిందా మళ్ళా అని అంటే, ఇగో పుష్ప సాక్షిగా ఇవాళ మళ్ళా ఒక కొత్త ఎఫ్డీసీ చైర్మన్ వచ్చిండు. 2 కోట్ల రూపాయల చెక్కులు చూస్తున్నాము. 2 కోట్ల రూపాయల చెక్కు చూసినాం తప్ప ఈ చెక్ పాయింట్ పెట్టి రివ్యూ చేసి సమీక్ష చేసి ఇంప్రూవ్మెంట్ పారామీటర్లు చేసి ఈ తొక్కిసలాటను కంట్రోల్ చేయాలి. ఎందుకంటే 140 కోట్ల జనాభా బ్రదర్. ఈ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి ఏజెన్సీస్కి తీసుకొచ్చే సత్తా ఈ ప్రభుత్వాలకు ఉన్నదా అనే దాని మీద చర్చ జరుపుతున్న తరుణంలో, ఆలోచిస్తున్న తరుణంలో మర్రి శశిధర్ రెడ్డి, ఇవాళ భారతీయ జనతా పార్టీ కీలక నాయకులైన మర్రి శశిధర్ రెడ్డి గారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఆయన చైర్మన్ ఉండే. అయితే వీళ్ళందరూ కలిసి ఒక గైడ్ లైన్స్ తయారు చేసిర్రు, క్రౌడ్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ అని చెప్పి తయారు చేసిర్రు. ఇది ఎప్పుడు తయారు చేసిర్రు? దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి ప్రభుత్వంలో 2014లోనే ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ స్టార్ట్ చేసిర్రు, ఫ్రేమ్ చేసిర్రు. 90 పేజీల డాక్యుమెంట్. సిగ్గులు శరాలు లేని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కోడన్నా దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పాపం చేసిండా అని ఇలా ఫస్ట్ ప్రశ్న ఇస్తుంది చిత్రగుప్త్. ఇప్పటిదాకా ఎవ్వడు చేయలేదు. అసలు చేసుడు దూరం మాట, అట్లీస్ట్ మాక్ డ్రిల్లులు, ఇన్స్టిట్యూషనల్ సిస్టమ్స్, దానికి కావలసిన సామగ్రి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రైనింగ్, ప్లేస్మెంట్స్, ఏ డిపార్ట్మెంట్ చేయాలి, ఎక్సెట్రా ఈ గైడ్ లైన్స్ అన్నీ ఉన్నాయి. ఒక్కోడన్నా చేసిండా? చేసే సమర్థత ఉన్నదా? క్రౌడ్ మేనేజ్మెంట్ ఎమోషనల్ ఎనర్జీని, గ్రావిటీని కంట్రోల్ చేసే కెపాసిటీ, గైడ్ లైన్స్ 90 పేజ్ డాక్యుమెంట్ ఉన్నది కదా. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ఇంప్లిమెంట్ చేసినాయా? చేసే సత్తా ఉన్నదా? అసలు ఇప్పుడు నేనేమంటానంటే, ఎస్, లా అండ్ ఆర్డర్ ఒక దగ్గర సిచ్యువేషన్ ఉన్నప్పుడు పోలీసులు ఒక దగ్గర కంట్రోల్ చేయగలుగుతారు. బట్ ఇంత పెద్ద క్రౌడ్ ఒక సుమారు 5-6 వేల మంది ఒకసారి వచ్చిండ్రు అని అంటే, నేను అనేది ఏంటంటే, వేరే డిపార్ట్మెంట్ ఏజెన్సీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీరు పరిగణనలోకి తీసుకుంటున్నారా? డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఆ కెపాసిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిండ్రా? ఈ కమ్యూనికేషన్ అనేది ఒక స్పాక్ ఉన్నదా? వీళ్ళిద్దరిని కలిపే జెల్లింగ్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉన్నదా? లేకపోతే ఒక సింగిల్ అజెండా కింద పనిచేసే నేతృత్వమైన నాయకుడు ఎవరైనా ఉన్నారా? లేవు. వీళ్ళు ఇంప్లిమెంటే చేయలే. ఇవాళ పుష్ప దిగొచ్చిండంట. దిగింది మీ అహంకారం రేవంత్ రెడ్డి, దిగింది మీ రాజీ పడే రాజకీయం రేవంత్ రెడ్డి, దిగింది మీ అసమర్థత. పరిచయం అయింది, దిగింది కాదు, పరిచయం అయింది మీ అసమర్థత రేవంత్ రెడ్డి. చిత్రగుప్తు కేసు మీద మాట్లాడింది, లీగల్ సబ్జెక్ట్స్ చెప్పింది, పోలీసులకు తన బాధ్యత గుర్తు చేసింది. క్రౌడ్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ 2014 ఏ ఒక్కడన్నా మాట్లాడిండా ఫ్రెండ్స్? దీన్ని లూప్లలో పెట్టి వాళ్ళు టీఆర్పీలు పెంచుకున్నారు తప్ప కేవలం
రాష్ట్ర ప్రజల హితం కోసం నా బతుకు తెరువు కోసం ఆర్ టు దట్ మ్యాటర్ సేఫ్టీ కోసం మాట్లాడే ఏకైక ఛానల్ చిత్రగుప్తు కాదా? అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై గురూస్, థ్యాంక్స్ టు ఆల్ అవర్ వాలంటీర్స్. ఇది నా క్రెడిట్ కాదు ఫ్రెండ్స్, ఇది నా క్రెడిట్ కాదు. ఇట్లాంటి డేటా రావాలని అంటే మా మీద ఎంత నిబద్ధతమైన నమ్మకం మీరు డిస్ప్లే చేస్తున్నారు అని అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. ఇది అట్లనే వచ్చింది. నిన్న మా గురువు గారు ఇచ్చిన డేటా నాకు ఇది. గిరీష్, ఇది నువ్వు మాట్లాడు. అందరు రాజకీయాలు చేస్తుర్రు, మనం రాజకీయాలు చేసినాం, ఫైన్, డన్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రజల హితం మన ఇంపార్టెంట్. లూప్ క్లోజ్ ఎవడు చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి ఇవాళ దిల్ రాజును కలుస్తాడు, అల్లు అర్జున్తో సారీ చెప్పించుకుంటాడేమో, నువ్వు నన్ను గుర్తుపట, అర్థమైందా ఇప్పుడు, ఎక్సెట్రా వాట్ ఎవర్ ఇట్ మే బి డిస్కషన్స్ ఏమైతాయో ఐ విల్ లీవ్ టు రేవంత్ రెడ్డి అండ్ హిస్ కంపెనీ. అజంప్షన్స్ ఆర్ నాట్ ఏమంటారు రియల్. మనం మాట్లాడుకునే ఊహాజనిక మాటలన్నీ రియల్ కాకపోవచ్చు అక్కడ ఏం జరుగుతుందని అనేది, ఎందుకంటే మనం అక్కడ ఉండం కాబట్టి, సాక్షులు కాం కాబట్టి. సో మీరు ఎవరి పక్కన ఉంటారు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ అందరూ ఉంటారు. ఆ తల్లిదండ్రులకు పోరన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్నదా? లేకపాయే. అత్యంత ప్రేమలా ఇలా పోరడి జిందగీ తాకట్టు పెట్టే పరిస్థితులు వచ్చిండ్రు. ఒక ఇల్లు కూలిపోయే ప్రసక్తి వచ్చింది. సరే, ఈ తొక్కిసలాటలు కొత్తన భారతదేశంలో 1954 నుంచి నడుస్తున్నాయి. ఆ రోజు 800 మంది, హత్రాస్లో 123 మంది, ఇంకా ఎక్సెట్రా ఎక్కడెక్కడో ఎన్నోసార్లు జరిగినాయి. మళ్ళీ దాన్ని కంట్రోల్ చేసే గైడ్ లైన్స్ 2014లో తీసుకొస్తే ఎవడన్నా పెట్టిండా? పెట్టలే. మీరు ఏం ఆలోచిస్తారో చెప్పుండ్రి. తల్లిదండ్రుల బాధ్యత ఏందో మీరు పరిగణనలోకి తీసుకోండి. ప్రాగ్మాటిక్ సొల్యూషన్స్ గురించి ఆలోచిద్దాం. మనము రిఫార్మిస్ట్లం కాము ఫ్రెండ్స్, మనం స్ట్రాటజిస్ట్లము అంతకంటే కాదు. కాకపోతే ప్రో సొల్యూషనిస్ట్ అప్రోచ్ కూడా నా మనస్తత్వానికి లేకపోతే అది కరెక్టా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.